అవు అందరు కలిసి ఎటో పోదురు కదా. ఇవాళ నాకు పిల్లని చూడబోతున్నాం పెళ్లి చూపులకు. అందుకే నాకు ఇంతగానం తయారైనవు. ఆ, ఆ. అబ్బా బూట్లు మంచి అంగి అంతా మంచిగానే ఉంది. ఆ. ఏదో తక్కువైనట్టుందే. సెంటు సెంటు కొట్టిననుకో మస్తు ఉంటది. మా ఇంట్లో దుబాయ్ సెంటు ఉంది, తీసుకా తుండు. సెంటు మా అయ్య దుబాయ్ నుండి తెచ్చిండు మొన్న. గింతంతా కొడితే వేయాలి, మస్తు వాసన వస్తుంది. అందరు దీని గురించే మాట్లాడుకుంటారు. అబ్బా గంట వాసన వస్తుందా? సూపర్ ఉంటది. అయితే కొట్టు. ఆ. అబ్బా వాసన వస్తుందా? సూపర్. నేను చెప్పినా మస్తు వాసన వస్తుందని. బాగా వస్తుంది వాసన. ఎటో పెళ్లి శుభలో కోతురు కదా, నన్ను విలరైంది, మీరే పోతారా? వస్తావా? అగో నేను రావద్దా అయింది. సెంట్ లోపల పెట్టరాపా పోదాం. పెట్టేస్తా ఉండు, పోకురు మరి. అతను చూద్దా మంచిగా వస్తుందిగా, నువ్వు కూడా చూడు. ఈ వాసన చూసిందనుకో వీళ్ళ జల్లి దగ్గరికి వస్తుంది కావచ్చు. అదా అదా ఇక వారి పోదాం పారి. మల్లన్న నమస్తే. నమస్తే నమస్తే. ఎటు పోతుర్రన్న? నాకే పెళ్లి చూపులకు పోతాను. అబ్బా సెంటు కమ్మ వాసన వస్తుందన్న. ఎక్కడిది? దుబాయ్కి వెళ్ళి తెప్పించుకున్నా, మంచిగా వాసన రావని కొట్టుకున్నా. ఈ సెంటు నాదే, మా అయ్య దుబాయ్కి వెళ్ళి తెచ్చిండు. నీదా? అవును. ఒరే శేఖర్గా, ఈ సెంటు నాది నాది అని అందరికి చెప్పుకుంటా చెప్పడుకున్నాను. అందరైతే పోతురు. నాకే పెళ్లి చూపులకు పోతాను. సెంటు భలే వాసన వస్తుందన్న. ఎక్కడ ఉన్నారన్నా? దుబాయ్కి వెళ్ళి తెప్పించిన, వాసన మంచిగా వస్తుంది కదా. సెంటు నాదే, మా అయ్య దుబాయ్కి వెళ్ళి తెచ్చిండు. మంచిగా వస్తుందా? అరే శేఖర్గా నువ్వు దారా. శేఖర్గా సెంటు నాది నాదని ఇంకోసారి ఎవరికని చెప్పినా అనుకో మంచిగుంటుంది. నీ కొత్త డ్రెస్ ఇచ్చిన నేనేమన్నా చెప్తానా? నేను బూట్లను అద్దాలు ఇచ్చిన, నేను ఎవరికైనా చెప్తున్నా. ఇక ఎవరికి చెప్పగాని. సరే పోదా పారి. ఇవన్నీ నాయి కావని తెలిసిందనుకో ఇజ్జత్ పోతుంది. ఎవరు చెప్పకూరి. సెంటు ఎవరు కొట్టుకున్నారు? మంచి వాసన వస్తుంది. ఈ సెంటా నేనే దుబాయ్కి వెళ్ళి కొనుకొచ్చుకున్నా. ఈ సెంటు నాదే, నేనే కొట్టిన. మా అయ్య దుబాయ్కి వెళ్ళి తెచ్చిండు. రోడ్డు పంట వస్తే అందరూ కమ్మ వాసన వస్తుంది అంటుర్రు. అరే శేఖర్గా, నువ్వు ఒక సెంట్ ఇచ్చినందుకే గినిగానని చెప్తాను. నేను 10,000 డ్రెస్ ఇచ్చిన. 10,000 డ్రెస్ ఇచ్చినందుకే చెప్పుకుంటే 5,000 రూపాయలు అద్దాలు ఇచ్చినా, 10,000 రూపాయల బూట్లు ఇచ్చినా, 20,000 పెట్టి ఫోన్ తెచ్చినా నేను ఎవరికైనా చెప్పుకుంటున్నారా? అరే చెప్తానన్నా ఎవరికైనా చెప్తానన్నా అనుకుంటేనే అన్ని చెప్పిరు కదా. ఇక చెప్పడానికి ఏమున్నాయిరా? నీ సామాన్ లేవులేవా దాంట్లో? అన్ని వీలేయనా? నా సామాన్లు నాకున్నాయి కానీ ఒక తువాలు ఇస్తారా? సరోజా, ఏంది? ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో చూడు. ఫోన్ దగ్గర పెట్టుకోవచ్చుగా, ఊకే నన్ను కోసం ఉంచుకోకపోతే. అరే ఫోన్ ఛార్జింగ్ పెట్టినా, అది కూడా కోసనేనా? మీ ఆడోళ్ళు బాగా సుఖానికి వచ్చిర్రు. అబ్బో నువ్వు చేసే కట్టానికి నేను దీన్ని సుఖానికి వస్తున్నా. అట్టి పిచ్చినారుగా ఉన్నావు. ఇంట్లో ఛాయ్ కూడా వద్దనటని నిన్నే చూస్తున్నా. ఇదేందే, ఇది ఛాయ కాదా? అది ఛాయ. వాటి డికాషన్ దాక్కుంటే ఛాయ్ అని బిల్డప్ ఇస్తున్నావా? ఇది బ్లాక్ టీయే, అయినా పాలకెందుకే డబ్బులు ఖర్చు పెట్టుడు. బయట పోతే సోపతో ఎవడో కూడా ఛాయ్ తాగిస్తాడు. నీకంటే ఎవడో ఒకటి సోపతోడు తాగిపిస్తాడు, మరి నాకేంది? ఇది బ్లాక్ టీ ఉంది కానీ. బ్లాక్ టీ తాగితే నేను కూడా నీ లెక్క బ్లాక్ అయిపోతా. బ్లాక్ టీ తాగితే నేను కూడా నీ లెక్క బ్లాక్ అయిపోతా. జల్దీ తయారుగా పోదాం. మీకేంది? మీరంటే జల్దీ తయారవుతారు, మేము రావద్దా? అరే జల్దీ తయారుగా పోదాం, అత్తారింటికి పోవాలి. మీ లెక్కనే ఉంటుందా మాకు? మేము రావద్దా? ఇంతసేపే తయారవడు, ఇంకా అన్నం కూడా తినలేదు నేను. నీ పిసినత్తనం పాడుగాను. ఇవరి దాకా అన్నం కాకపోవునా? గుట్టిగా అన్నం అన్నట్టు ఎందుకే? ఎట్లాగో మీ ఇంటికి పోతున్నాగా, ఆడ తినరా? ఇగో అయితమైందని అడిగైనాక మా అన్నను కళ్ళు తీసుకురా, బీర్ తీసుకురా అని ఆగమాగం చేయకు. వినబడ్డదా? సరేపా. చెల్లే ముగ్గెత్తున్నావా? ఇప్పుడు వచ్చిన మంచిగున్నారా? మంచిగున్నారా మీరు? చెల్లే ముగ్గుల గొబ్బెమ్మేదే. బాగుండగా గొబ్బెమ్మ ఎందుకు ఇంకా?
నేను నీకు గుబ్బమ్మ లెక్క కనబడుతున్నానా? ఏంటి అంత సీన్ లేదా? కృష్ణ గుబ్బమ్మ కూడా వణికిరానా? ఏంటి ఇవి గారప్పలా? ఇగో తిను ఏవైతే ఇంతనన్నా సిగ్గు అనిపించదు అడిగేతందుకు. నువ్వు ఇచ్చే గారెలకు సిగ్గు కూడానా? అడి కుక్క దీనికి ఇంతనన్నా సిగ్గులేదు. అక్కడ కుక్కేడుందే? ఇప్పుడే అటు ఉక్కింది నువ్వు చూడలే. ఉసేయ్, నువ్వు అన్నది నన్నేనే, నాకు ఆ మాత్రం అర్థం కాదనుకుంటున్నావా? మరి అర్థమైనప్పుడు అన్నీ మూసుకొని ఉండు. నా కోసం ఎన్నో రకాల వంటలు చేసింది. ఇవాళ కుమ్మేయాలి. శేఖర్, నువ్వు అదృష్టవంతుడిరా. సరోజా అమ్మ నువ్వు కూడా ప్లేట్ పెట్టుకో. నాకేమద్దమ్మా ముందైతే అల్లునికి వడ్డీ. సరే వీడేంది మొత్తం తింటాడు. నా బిడ్డకు నా కొడుకు ఏ ముంచతట్టే లేడు కదా, బొక్కల కారు నుంచి మీ ప్లేట్ అంతా ఖాళీ చేసి. ఇక నా బిడ్డకేం పెట్టాలి, నా కొడుకు అయితే నా కొడుకు ఏమైంది? అత్తమ్మ కడుపు బాగా నొత్తుంది అత్తమ్మ. బాగా తిన్నావు, ఇప్పుడు కడుపు నొత్తాంది. రాజేందరు ఏందమ్మా? రారా, డాక్టర్కి ఫోన్ చేయి. హలో డాక్టరా? డాక్టర్ శాంతం నేనే. ఏమైంది మీ బాధ చెప్పండి. అయ్యా మా అల్లునికి కడుపు నొత్తాంది చూడు. నా పేరు డాక్టర్ శాంతం. అంతా ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేదంటే ఆయుష్ తగ్గుతుంది. మంచిగా చూడు డాక్టర్. మీ అల్లుడు బాగా తిన్నాడు, అది అరగకపోతే ఇక అయ్యో బాగా తిన్నాడట, అరుగుతలేదని కొట్టుకుంటాడు. నా బిడ్డ చేస్తాడు, నా బిడ్డనేమో శాంతం. అంతా ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేకపోతే ఆయుష్ తగ్గుతుంది. చూడు డాక్టర్ చూడు. చూస్తామ్మా. శాంతం శాంతం అంతా ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. చెప్పు నాయనా. శాంతం ప్రశాంతం. శాంతం డాక్టర్ శాంతం డాక్టర్ శాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. శాంతం ప్రశాంతం. డాక్టర్ డాక్టర్ ఓ నీ అయ్యా బాగా తిని నన్ను చంపుతావరా? అయ్యా మా అల్లుని కడుపు నొప్పి మగ్గదా? శాంతం ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేదంటే ఆయుష్ తగ్గుతుంది. మీ అల్లుడు బాగా తిన్నాడు, అది తిన్నది అరగకనే బాధపడుతుండు. ఏం కాదు, నేను సూదిస్తా, తగ్గిపోతుంది. డాక్టర్ జల్లెయ్యూరి, నొప్పి భరించలేకపోతున్నా. అయ్యా శాంతం. నా పేరు శాంతం. అంతా ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేదంటే ఆయుష్ తగ్గుతుంది. నేను సూదిస్తా. దీని విలువ 2000 రూపాయలు. అంత చిన్న సూదికి 2000 డాక్టరు? శాంతం ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేదంటే ఆయుష్ తగ్గుతుంది. ఈ సూది చిన్నదే కానీ మీ అల్లుడికి కడుపు నొప్పి చాలా పెద్దది. ఈ సూది వేస్తేనే మీ అల్లుడు బతుకుతాడు, లేకపోతే పోతాడు. పిసినారోడు అక్క మంచిగున్నదని బొక్కలు వదలకుండా నలిమిండు. కందుల పులుసు కూడా వడ్డించిన అక్క. నా కొడుకు కూడా ఒక మొక్కుంచకుండా తిన్నాడు. నా బిడ్డకి అన్యాయం చేసిండు. ఇప్పుడు 2000 రూపాయలు చేయబట్టి బొక్క ఈయన ముఖంలో కాకిరెక్కలేదు. శాంతం ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేదంటే ఆయుష్ తగ్గుతుంది. ఈ సూది వేయమంటారా వద్దా? డాక్టరు నీ 2000 రూపాయలు నేను ఇస్తా గానీ సూది ఈ కర్రెమొక్క పోడు నా ఇల్లు నాశనం చేస్తానికి వచ్చిండు. నా ఇంటికి సూది ఆపురే, నాకు కడుపు నొప్పి తగ్గింది. కానీ ఎట్లా అల్లుడు? నువ్వు తిట్టే తిట్లా కాదు, వారైపోయింది. అన్న సూది నువ్వు వేసుకో, నీకు ప్రశాంతంగా ఉంటది. నల్లడా అంటే నువ్వేనా?
నేను నల్లగా ఉన్నానా? అంటే నల్లడా అంటే నేను కదా మా బాస్. ఎక్కడున్నాడు? ఇక్కడనే ఉన్నాడు. ఇంతకు ఏ పని చేస్తూ ఒక డీల్ మాట్లాడాలి, అందుకే వచ్చిన. టీలా ఇప్పుడే వెళ్తా. నల్లడాం నల్లడాం నల్లడాం. ఏమైందన్నా? అరే గంట గట్టిగా ఎందుకు పిలిచినవరా? ఇక్కడ వడకట్టలో పోగిరుకున్నదిరా. అంటే నీకు అర్థం కాదురా. అన్న ఏం పని వచ్చారు? ఒక కిడ్నాప్ చేసేది ఉంది. కిడ్నాపా? ఓలం చేయాలి. కిడ్నాప్ చేసుడు మనిషిని కాదు, మనిషిని కాదా? ఏంది? టెన్నిస్ బాల్. టెన్నిస్ బాల్ 30 రూపాయలు పెడితే దుకాణం టెన్నిస్ బాల్. టెన్నిస్ బాల్ కూడా కిడ్నాప్ చేయాలా? అది మామూలు టెన్నిస్ బాల్ కాదు, వజ్రాల టెన్నిస్ బాల్. టెన్నిస్ బాలా? అవును, నేను దుబాయ్ నుంచి రాగా పోలీసు వాళ్ళకి దొరుకుకుంటూ ఉండాలని చెప్పి టెన్నిస్ బాల్ పెట్టి పట్టుకుని వచ్చిన. ఆ బాల్ను నా పక్కన బ్యాగులో వేసిన. నేను ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసరికి వాడు వెళ్ళిపోయిండు. వాని వివరాలు తెలుసుకుంటే దట్నూరు అని తెలిసింది. నాకు ఆ బాల్ ఖచ్చితంగా కావాలి. మరి 10,000 అవుతాయి. అవును, 10,000 ఇస్తా. ఆ బాల్ అస్సలే మిస్ కావద్దు. అందులో 50 లక్షల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి. మిస్ అవ్వడమా? ఈ నల్ల డాన్ నోట్బుక్ లోనో లేదు మిస్ అవ్వడం. నోట్బుక్ కాదు, డిక్షనరీ. అదే డిక్షనరీ. ఇదిగో అడ్వాన్స్ 5,000. మిగతాది బాల్ తీసుకొచ్చినాక మిగతా అమౌంట్ ఇస్తా. ఆ బాల్ తీసుకొని వచ్చి మిగతా అమౌంట్ తీసుకొని పో. ఈ పని అయిపోతుంది, వెళ్ళిపోయా. అరే రోడ్డు కట్టమున్నారేంద్ర, జరుగుర్రా. జరగకపోతే అన్న ఎవరన్నా మీరు? నాకెందుకు కనిపెట్టినావు? మనం విడిచిపెట్టానా? రే మర్యాదగా మీ దగ్గర ఉన్న సెంటు నాకు ఇచ్చేది. ఈ సెండా 10 రూపాయలకు దొరుకుతుంది. రే ఎగతాళిగా ఉందా? మర్యాదగా నా సెంటు ఇచ్చేది నాకు. అన్న పిచ్చోళ్ళ వీళ్ళు పొరాలతో పది భయపడతారు. ఎందుకు చెప్పినావురా? నల్ల డాన్ నల్ల తాచి లెక్క వాళ్ళు నొదిలి పెట్టేది లేదు. నడు పట్టుకున్నాపా. అన్న ఈ బాల్ ఏం చేద్దామన్నా? ఈ బాగా పెట్టేటట్లేదురా. ముందు ఒక డబ్బలు వేసి ఓన్తో ఊరు దాటిద్దాం. తర్వాత ఊరు దాటిన మనం తీసుకుని పోదాం రా. సరేనా మరి? అరే అన్న ఇక పట్టుకుంటే అరే వాళ్ళే క్లూ ఇచ్చిర్రు గారా. ఎవరి చేతిలో అయితే బుర్ర ఉంటుంది, ఆ బుర్రలో బాల్ ఉంటుంది రా. ఆ బుర్రలోనే పట్టుకుందాం మనం. నమస్తే తమ్మి. ఈ కాలంలో కూడా ఈ డబ్బా పట్టుకొని పోతున్నాయి. బాత్రూమ్ లేవా? అరే తమ్మి బుర్ర పట్టుకొని బయట పోతే పిచ్చేవర్రా. అరే వీడు మారరా, బుర్ర పట్టుకొని పోడు మర్చిపోడిగా. అరే ఆడు బుర్ర పట్టుకొని పోతుండు. ఖచ్చితంగా ఆ బుర్రలో ఆ సెండు ఉంటుంది రా అని ఫాలో అవుదాం పారా. అల్లరి చేద్దాం చలో చలో, పల్లె పోదాం పారులు చూద్దాం చలో చలో, అల్లరి చేద్దాం చలో చలో. అరే నల్ల డాన్రా నల్ల తాచు లెక్క ఆడెక్కడికైనా ఇడిసి పెట్టేదే లేదు. బా పట్టుకుందాం. వస్తా నీ వెనుక ఎటైనా కాదని
నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము. అరే ఈడేంద్రా ఆగదాగదంటుండు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అరే మహాపురుషుల తర్వాత కావచ్చురా, ఇప్పుడైతే నన్ను కూర్చొనియండి రా. అరే నా బుర్ర నా బుర్ర నా బుర్ర నా బుర్ర. ఏంద్రా సెండి లేదేమ్రా? అరే వాళ్ళకి అట్లా పోతురు పారా. అరే ఘాటు కొడుకులు బుర్రలు నీళ్ళని వారవచ్చిరుగా. ఇక అంతా నువ్వే చూసుకోవాలి. ఏమే బాధ ఇక నేనైతే కూర్చుంటాను. దోరు దారి తయారైన విడవుతున్నావు. ఇలా నాకు నైట్ ఫస్ట్ నైట్ స్కూల్లో పోతున్నా, అయితే ఏంద్రా పూల పూలకు మల్లె పూలకు పోతున్నా. నీకు గింతనైనా బుద్ధి ఉందారా? ఏం బ్రో అంత మాట అన్నావు? అది కాదురా, నీకు పెళ్ళై 4 రోజులు అవుతుంది, ఇప్పుడు ఎందుకురా శోభనం నీకు? ఎందుకేందిరా 4 రోజులు కాకపోతే 40 రోజులకు వేసుకుంటారా? అరే నేను చెప్పేది నీకు అర్థమైతలేదురా, నేను చెప్పేది నేను కొద్దిగా అడు కూర్చొని నీకు చెప్తాపా అడు. అరే నీ పెళ్ళికి ఎక్కువ తక్కువ 500 మంది వచ్చిర్రా. వచ్చిండ్రు. అందులో వాళ్ళకన్నా కరోనా ఉంటారా? ఉంటే కరోనా రోగం వచ్చినోడు ఏడ దొక్కిండో ఏడ దుమ్మిండో ఓలను ముట్టుకున్నాడు. ముట్టుకుంటే అరే కరోనా రోగము ఒకరి నుంచి ఇంకొకరికి ఇంకోళ్ళ నుంచి అట్లా మీ భార్యకి వస్తారా? వస్తే అయినా గామకి ఎందుకు వస్తుంది? అరే మీ భార్యకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పుకుంటే ఎంతమంది చేతులు ఇవ్వలేరా? అవును ఇచ్చిండ్రు, అయినా ఇప్పుడు తన బాగానే ఉంది కదా. అరే ఈ 2-3 రోజులలో మీ భార్య ఎప్పుడైనా తగ్గిందారా? నిన్న తగ్గింది. అది సంగతి ఖచ్చితంగా ఉంది. ఏముందిరా? కరోనా రోగం రా. అరే ఆమె మంచిగా తిరుగుతుంది కదా. అరే కరోనా రోగం వచ్చిన తర్వాత నెల దాకా బయటపడదురా. మరి ఇప్పుడు నేను చేయమంటావురా? అరే నా శోభను. అరే ఎందుకైనా మంచిదే, ఒక నెల రోజులు దూరంగా ఉండుర్రా. సరే రాజశేఖర్, సమయానికి దేవులా వచ్చి కాపాడు. మీ రుణం ఎలా తెచ్చుకోమంటావు? ఏముందిరా 30 రోజుల తర్వాత బీర్తో తెచ్చుకో. సరే కలుద్దాం. ఓకే. ఏమైందిరా అజయ్గా, నీ పెళ్ళం పోయిందటగా? నీ మాటలు నేను రోజు దూరం పెట్టి దూరం నుంచి మాట్లాడితే నాకు మ్యాటర్ లేదని పీకింది. అయ్యో పాపం. ఏంటి పాపం? వీడు చేయటి ఊళ్ళందరూ నన్ను చూడు పిల్లమ్మ పాడు పిల్లడని పాటలు పాడేసుకుంటున్నారు. శేఖర్ గారు నువ్వు చేయటి నా ఇజ్జత్ అంతా పోయింది. అరే మా సోపతోడు చెప్తే ఇదంతా వేసినా అని చెప్పొచ్చు కదా నువ్వు. చెప్పినా ఎవడో చెప్తే 3 రోజులకు నా బిడ్డను అనుమానించినావు. జీవితాంతా అనుమానించడానికి గ్యారంటీ ఏంటిది? ఇంకా 4 తిట్లు ఎక్కువ తిట్టిన మా మామ. నా జీవితం నాశనం చేసినావు కదా శేఖర్గా. ఎవరైనా వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళకు చేతిలో చేయి కలపకుండా దూరంగా ఉండి నమస్కరించడం చాలా మంచిది. సో కరోనా వ్యాధి ఉన్నటువంటి వ్యక్తికి మన చేతులు కలిపినట్లయితే ఒకరి నుంచి ఇంకొకరికి ఇంకొకరి నుంచి ఇంకొకరికి ఆ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అరే సర్పంచ్ ప్రజలకు బాగా చెప్తున్నట్టున్నాడు, ఒక్కసారి సర్పంచ్ సంగతి చూద్దాం పారా. చూద్దాంపా. కరోనా వ్యాధి నుంచి మన ఊరిని మనమే కాపాడుకుందాం. అందరికీ నమస్కారం. మళ్ళా నమస్తే శేఖర్. బాగున్నావా? బాగున్నారా? ఇంత మంచిదేనా? ఏం బాగానన్నా, వారం రోజుల నుంచి ఒకటే దగ్గు, సరిది, తలకాయ నొస్తుంది, లోపలంతా జ్వరం వచ్చినట్టు అవుతుంది. నాకు ఎందుకో కరోనా వచ్చినట్టు అనిపిస్తుంది. అరే అసలు నాకెందుకు చేయగలిగినావు? ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను వెంటనే డాక్టర్కి చూపించుకోవాలి. చూసినవారా బామ్మరిది, సర్పంచ్ని ఎట్లా ఆడుకున్నాను, దెబ్బకు వారిపోతుండు. ఇంకో నమస్కారం బా, నీతో ఎవడు ఏగలేడు. సరే కానిపా. లింగారెడ్డి గారు, లింగారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఎవరు మీరు? నేను సార్ మీ వీర అభిమాని సార్, కానీ ఇప్పుడు రిపోర్టర్గా వచ్చిన సార్ మీ ఫోటోలు కవర్ చేయడానికి సార్. మంచిది. ఇంతకీ మీదే పత్రిక? నన్ను అడుగు సార్. నిన్నే అడుగుతున్నాను, ఇదే పత్రిక? నన్ను అడుగు సార్. మంచిగా విను, నేను నిన్నే అడుగుతున్నా. ఇంతకీ నీదే పత్రిక? అదే సార్ నన్ను అడుగు. అరే నిన్నే అడుగుతున్నా, అర్థమైందా? ఇంతకీ నీదే పత్రిక? అదే సార్ నన్ను అడుగు. అరే నిన్నే అడుగుతున్నారా? రైట్, నిన్నే అడుగుతున్నా. పబ్లిక్ ఉన్నప్పుడు నాకు బీపీ లేపకు. ఇంతకీ నీది ఏ పత్రిక? సార్ మీరు బీపీ తెచ్చుకోకరు, మంచిగా నూరి
నా పత్రిక నన్ను అడుగు. లుంగిలింగారెడ్డి 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 లుంగిలింగారెడ్డి. అరే అని పత్రిక పేరు ఏందో తెలుసుకోరా. పత్రిక పేరే నన్ను అడుగు సార్. అరే నేను ఎప్పుడు ఇన్లేగారా పత్రిక పేరు? వారపత్రిక సార్, ఈ మధ్యనే కొత్తగా పెట్టిర్రు. ఓహో. అరే వాడు మేనేజర్కి ఫోన్ చేసి ఆ పత్రిక పేరు మార్చామని చెప్పారు. ఇట్లా ఇద్దరు జీవితాలతో ఆడుకుంటారు వాడు. సభకు నమస్కారం. సభను ఉద్దేశించి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు లుంగి లింగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. లుంగిలింగారెడ్డి గారు లుంగిలింగారెడ్డి గారు. ముందుగా స్కూల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా మన గ్రామ సర్పంచి సత్రి సత్తన్న గారికి, అదేవిధంగా సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి నందన్న గారికి, అదేవిధంగా మన ఎంపీటీసీ మల్లన్న గారికి. సార్ సార్ ఎమ్మెల్యే గారు స్మైల్ సార్ స్మైల్. సార్ మీరు వచ్చింది ఫోటోలు దిగుతాను కాదు, ముందు స్పీచ్ చేయండి. ముందుగా స్కూల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి సత్రి సత్తన్న గారు, అదేవిధంగా స్కూల్ సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి నందన్న గారికి, అదేవిధంగా మన ఎంపీటీసీ మల్లన్న గారు, అదేవిధంగా సార్ సార్ ఎమ్మెల్యే గారు స్మైల్ సార్ స్మైల్. ఫోటోలు ఫోన్లు దాకా అందరు చూసుకుని ముందు మాట్లాడండి. ముందుగా స్కూల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా గ్రామ పెద్ద అయినటువంటి ఒక సర్పంచ్ గారికి, అదేవిధంగా సీనియర్ ఉపాధ్యాయులైన నందయ్య గారికి, ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఒక స్మైల్ సార్. సార్ మీరు వచ్చింది ఫోటోలు దిగుతాను కాదు, స్పీచ్ చేయడానికి. స్పీచ్ చేయండి. ముందుగా స్కూల్ హెచ్ఎం గారికి. సార్ మీరు అన్నప్పుడల్లా దండం పెట్టక నా చేతులు వస్తున్నాయి సార్. సరే ఎమ్మెల్యే గారు, మీ దెబ్బకు మా సర్పంచ్ పారిపోయిండు. సరే పిల్లలు, బాల్యం నుండే ఫోటోలు దిగడం నేర్చుకోవాలి. ఆ తర్వాత పెద్దరినాక ఫోటోలు దిగడం నేర్చుకోలేదు. సార్ ఏం మాట్లాడుతారు? అరే అన్న మైండ్ అంతా డైవర్ట్ చేస్తుండ్రా. ఆ దెబ్బకు సర్పంచ్ పారిపోయిండ్రా. ఏ బాబు అటు వెళ్ళి ఫోటోలు తీసుకో. సార్ సార్ మీరు నువ్వు ఏమిటి మా ఎమ్మెల్యే డిస్టర్బ్ ఓకే సార్ అయితే ఓకే సార్. పిల్లలు చిన్నప్పటి నుంచే బాగా చదువుకోవాలి. సార్ స్మైల్. నేను మొదటిసారి సర్పంచ్గా నిలబడినప్పుడు ఇట్లా దండం పెట్టుకుంటూ ఫోటోలు దిగడం అంటే అస్సలు దిగరాకపోయేది. కానీ ఇప్పుడు ఫోటోలు దిక్కుంటూ ఎట్లా అంటే అట్లా పోజులు ఇస్తా. ఏదైనా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. పిల్లలు చదువును మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. భవిష్యత్తులో మంచి పొజిషన్కు ఎదగండి. ఎమ్మెల్యే లుంగి లింగారెడ్డి. వృక్షో రక్షతి రక్షితః అని అంటారు పెద్దలు. మరి వృక్షాల్ని మనం కాపాడితే అవి మనకు మంచి మంచి ఫోటోలు దిగడానికి ఉపయోగపడతాయి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఫోటోలు నాడితే మొక్కలు పెరుగుతాయి. కాదు మొక్కలు నాడితే ఫోటోలు పెరుగుతాయి. ఏమైంది సార్ మీకు? ఏమైంది నాకు చెట్లను పెంచడం వల్ల ప్రకృతి ఎంత పచ్చగా ఉంటే అంత అందంగా ఫోటోలు వస్తాయి. అది మీకు తెలుసా? కొత్తగా పెళ్ళైనటువంటి గంటలు పార్కులలో మరియు గార్డెన్లలో ఫోటోలు ఎందుకు దిగుతారో మీకు తెలుసా? సో ఫోటోలు ఆ యొక్క గ్రీనరీ వల్ల అందంగా వస్తాయని ఫోటోలు దిగడం జరుగుతుంది. కాబట్టి మొక్కలను నాటండి, ఫోటోలు దిగండి. ఎమ్మెల్యే లుంగి లింగారెడ్డి. సార్ మీకు ఏమైంది? అరే అడు నా మైండ్ అంతా ఖరాబ్ చేస్తుండ్రా అని పక్కకు తీసుకుపోరా. ఏ బాబు లుంగి లింగారెడ్డి. మొక్కలను నాటండి, చెట్లను పెంచండి, కాలుష్యాన్ని తగ్గించండి. భావి తరాలకు పెద్ద పెద్ద బంగ్లాలను కట్టి ఇవ్వడం కాదు, కాలుష్యం లేని ప్రపంచాన్ని మనం చెట్లను నాటి భావి తరాలకు అందించాలి. నాన్నగారు నేను అల్లుండేది ఈ ఇంటికే కావచ్చు. వేరే శేఖర్గా ఇదివరకు 20 సంబంధాలు చూసినావు. ఏ ఇంటికైనా ఇదే మాట్లాడుతున్నావు. ఇదివరకు ఒక్క సంబంధమైనా కుదిరినా? ఇదివరకు ఒక్క పిల్లనైనా మెచ్చిందారా? ఏ ఇంటికన్నా అల్లుడు అయినావురా? అందుకే నాన్నగారు నిన్ను నా ఎంబర్ రావద్దన్నది. ఏమో ఈ పిల్ల మెచ్చుద్దేమో, ఈ ఇంటికి అల్లుండి అయితేనేమో. నేను ఎవరికి తెలుసు దేవుడు ఎవరికి ఎక్కడ రాసి పెట్టిండో. ఏమోరా, నీ నమ్మకం నీది. ఏమైందిరా? పిల్ల మెచ్చదని అర్థమైందా? పోదా మరి ఇంటికి? అదేం లేదు నాన్నగారు, నేను ఎవరిని? పెళ్లి కొడుకుని. ఈ పెళ్లి సూపులకు నేనే హీరో. ఇప్పుడు నీకేం కావాలరా? నేను నచ్చేటప్పుడు సప్పులేదు సరిలేదు. నాకా బ్యాక్గ్రౌండ్ సౌండ్ కావాలి నాకు. అరే దీనికేదో బ్యాక్గ్రౌండ్ సౌండ్ కావాలట. ఏరా
ఏమైందిరా? కాకి రెట్టేసింది. నీ బిల్డప్కి కాకి రెట్టేసింది. అటువైపు కడుక్కపో. ఏం చేసినావురా? నాన్నగారు ఇప్పుడు కడుక్కుంటే అందరికీ తెలుస్తుంది. అదే పూసుకుని అనుకోండి ఎవరికి తెలియదు. పైగా ఫేర్ అండ్ లెవెల్ లెక్క ఉంటుంది, మంచిగా ఉంటుంది. రండి రండి. అయ్యో ఇదేంటి అమ్మాయి మాస్క్ పెట్టుకొని కూర్చుంది? కరోనా పోయేదాకా మాస్క్ తీయనని ఒట్టు పెట్టుకుంది. మరి అన్నం ఎట్లా తింటుంది? అన్నం తినంగా తీస్తుంది. ఒట్లా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఓహో, ఇంత నువ్వు పిల్లకి ఏమవుతావు? అమ్మాయి మేనమామను. వీళ్ళ నాన్న దుబాయ్ పోయిండు. సుజాత పెళ్లి కొడుకు నచ్చిండా? ఎర్రగా బుర్రగా మంచిగానే ఉన్నాడు. ఈయనే పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కొడుకు తండ్రి. ఈడు పెళ్లి కొడుకు. అయ్యో ఏమనుకోకుండా ఇద్దరు అన్నదమ్ములు తిరుగున్నారు అట్లా అనుకుంది. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసి, అందుకే. కానీ మీ ఇద్దరు కలర్ కాంబినేషన్ కలవట్లేదుగా. అదా అంతా వాళ్ళ అమ్మ పోలిక. ఇంతకీ అమ్మాయికి మావ నచ్చిండా? అడుగురి. అరే ఈసారి కూడా ఈ అమ్మాయి మెచ్చేది. ఈ అమ్మాయి ఖచ్చితంగా మెచ్చుతుంది. ఛాలెంజ్. ఛాలెంజ్ బీరు బీరు. ఓకే అయితే నేను తాగిపిస్తా. ఓకే కాకుంటే నువ్వు తాగిపి. సుజాత నీకు అబ్బాయి నచ్చిండా? మధ్యలో కూర్చున్నాడు, మంచిగా చూసి చెప్పు, అర్థమైందా? అమ్మా నాకు ఆ పిల్లగా నచ్చిండే. ఏమైందిరా? నీళ్ళు తాగుకోను ఒకరి పోయి. అది మావానికి సరం తప్పింది. ఎందుకు పడ్డదో నాకు తెలియదేంటి. మీకు మా అమ్మాయి నచ్చిందా? మూతికున్న ముసుగు తీస్తే చెప్తా నచ్చిందో లేదో. సుజాత పెళ్లి పిల్లగాడు ముఖం చూస్తాడట ఒకసారి ముసుగుది. ఏరా అమ్మాయి ముఖం కనిపించిందారా? అమ్మ తోడు నాన్నగారు ముఖం కనబడితే నీ చెప్పు తీసుకొని ఏందాన్ని ఇది ఇట్లా అంటే ముఖం కనబడుతుందా? మరి విచిత్రం కాకపోతే నువ్వు. నేను చెప్పు తాగు. చూడు సుజాత నన్ను నమ్మమ్మ, మాస్క్ దిగి ఏం కాదు. నేను దియ్యా. చూడండి అంటే నేను అర్థమైతే చెప్తా. చూడమ్మా సుజాత, మామూలు ముఖం చూస్తే కరోనా కాదు, కరోనా తాత అయినా వారిపోవాల్సింది. ఒక్కసారి ఉత్తగానే అన్న. అరే నోర్మల్ నోట్లకు ఈగలు అన్నీ దొరుకుతాయి. అమ్మాయికి ఏమన్నా పాటలు పాడడం వచ్చారా? సుజాత ఒక పాట నాట వాడు పిల్లగానోళ్ళు వింటారట. అరే అమ్మాయి ఖచ్చితంగా భక్తి పాట పాడుతుందిరా. ఏంటి అంకుల్ నువ్వు నీ జనరేషన్? అమ్మాయి ఖచ్చితంగా ఖచ్చితంగా పాడుతుంది. అరే అమ్మాయి ముఖం చూడు, ఖచ్చితంగా అన్నమయ్య కీర్తన పాడుతుంది. ఏంటి అంకుల్ నువ్వు అమ్మాయి ముఖం మంచిగా చూడు. అమ్మాయి ముఖం చూస్తే దేతాడు పోచమ్మ కూడా మొదలు పెట్టేటట్టున్నది. ఏంది ముచ్చాలకు ఎట్టినట్టు పెట్టిర్రు? ఈ అవమానం నేను భరించలేను. నేను పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటా. ఏరా ఆకలితో ఉన్నోనికి ఆపాకు కూడా అమృతంలా ఉంటుంది. పొద్దుగాల నుంచి సాయ లేక నాలిక అంతా గుంజుకపోతుంది. నువ్వు దాకు, మేము తాగుతాం. అరే మీరు కూడా తాగుర్రా. అరే తాగురా. తక్కువ అదవల్లారా. చిచ్చి ఏమైంది నాకు? పొద్దుగాల గిట్ల పడ్డా ఇంకెవరు చూడలేరు కదా, చూస్తే నా ఇజ్జత్ అంతా పోయేది. ఎందుకు ఈ పాప కనుక నన్ను చూసిందా? చూడకుంటే ఏం కాదు, చూస్తే అందరికి చెప్తుంది. నా ఇజ్జత్ మొత్తం పోతుంది. అయినా డౌట్ ఎందుకు? నా రూపాయి నన్ను ఎప్పుడు మోసం చేయదు. ఆ పాప నన్ను చూసినట్టు, గుర్తు పడితే ఆ పాప నన్ను చూడనట్టు. అమ్మా ఆ పాప నన్ను చూసింది,
మళ్ళొకసారి ఎత్తా. చిత్తు పడితే ఆ పాప అందరికి ఎప్పుద్ది, బొత్తు పడితే ఆ పాప ఎవ్వరికి ఎప్పదు. అబ్బా ఈ పాప అందరికి చెప్తుందట, నా ఇజ్జత్ మొత్తం పోతుంది. నేనేం చేయాలి? పాప నువ్వు దామన్న బిడ్డవు కదా, అవును. నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? కనబడతలేదా లాలిపాప తింటున్నా? అది కాదు. ఏది కాదు? అదేంటంటే ఈ లాలిపాప కావాలా? అయ్యో నాకెందుకు, నువ్వే తిను. ఇప్పుడు నీకు ఇక్కడ పడ్డా కదా, అది నువ్వు చూసినావా? చూసినావా? ఈ విషయము ఓలోకి చెప్పు. ఏ విషయం? అదే నేను కింద పడ్డ విషయం. నేనెందుకు చెప్తా, నాకు పని లేదా? నీకేం పని ఉంది? మా డాడీ చికెన్ తెస్తానికి, మా మమ్మీ ఇంట్లో పూరీలు చేస్తుంది, ఇంకా నేను అవన్నీ తినాలి. అది పనేనా? అయితే కానీ ఈ విషయం ఓలోకి చెప్పకు. చెప్పాపో. నువ్వు చెప్తావు, నా రూపాయి నన్ను ఎప్పుడు మోసం చేయాలి. పాప నువ్వు చిప్స్ తింటావా? నువ్వు కొనిస్తావా? కొనిస్తా, నీకు ఎన్ని కావాలంటే అన్ని కొనిస్తా, కానీ ఈ విషయం ఓలోకి చెప్పకు. సరే వాళ్ళకి చెప్పప్ప. ఏం కావాలన్నా? ఇగో మధు, ఈ పాపకు తినేటి ఏం కావాలంటే అవి ఇవ్వు, పైసలు నేను ఇస్తాను నీకు. ఏం కావాలా? ఇది 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 ఇది. మధు ఎన్ని రూపాయలు అయినాయి? 50 రూపాయలు అయినాయి. 50యా? ఉంది 50 రూపాయలు. దామన్న బిడ్డ కదా, నువ్వెందుకు కొనిస్తున్నావు? అదా పాప గద్దె మీద కూర్చొని ఏడుతుంది, నాకే కోసనిపించి ఏదైనా కొనిస్తాను తీసుకొచ్చిన. ఏ అంకుల్ అద్దమారుతుంది, నేను ఏడలేను. ఈ అంకులే మా ఇంటి ముంగట రోడ్డు మీద పడ్డాడు, వాళ్ళకి చెప్ప కానీ ఇవన్నీ కొని. అవునా శేఖర్, కింద పడ్డావా? దెబ్బలు ఏమన్నా కలిగినాయా? భూమి ఉందా? భూమి వలిగిందా? లేకపోతే నా కర్మ కాలిపడ్డా. నువ్వు రా. ఓ పాప, ఓళ్ళకి చెప్పంటివి కదా, మళ్ళీ ఎందుకు చెప్పినావు? నువ్వే కదా వద్దని చెప్పినావు. ఇగో పాప, ఇక నుంచి ఓళ్ళకి చెప్పకు. నమస్తే. నమస్తే తమ్ముడు. ఈ బాబుతో ఏం మాట్లాడుతున్నా? ఇవన్నీ వాళ్ళు కొనిచ్చారు? నువ్వా? ఈమె దామానా బిడ్డ, నువ్వెందుకు కొనిచ్చినావు? అరే ఈ పాప వాళ్ళ డాడీ పోంగా ఎంబడబడ్డది ఏడ్చుకుంటా. వాళ్ళ డాడీ చెప్పిండు ఏమైనా కొనిరా అని, అందుకే దుకాణాలకు తీసుకుపోయి ఇక అవి కొనిచ్చింది. ఇక చెప్పిండు, అప్పుడు మా ఇంటి ముంగట కింద పడ్డాడు, ఆ ఊళ్ళకి చెప్పకని ఇవన్నీ కొని. ఏదైనా గింత పెద్ద పెరిగినావు, కింద పడడానికి గింత కూడా సిగ్గు లేదా? మళ్ళా పైగా అబద్ధాలు చెప్తున్నావు. ఓళ్ళకు ఎప్ప అనుకుంటేనే ఇద్దరికి చెప్పినావు. నువ్వు నా ఎంబడి ఉంటే ఇంకెంతమందికి చెప్తావు? చూడు పాప, నేను నీకేం కొనియలే, నువ్వేం తినలేవు. ఇవి నువ్వే కొనిచ్చినో నేను తింటున్నా. అబ్బా అది కాదు, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. నేను దీవేనా, నువ్వు శేఖర్ అంకుల్. నీకు దండం పెడతా, నీ దారి నీది, నా దారి నాది. పో ఇంటికి పో. బాయ్ అంకుల్. అమ్మయ్యా గండం తప్పింది. పొద్దుగాల ఓల ముఖం చూసిన్నో. ఓ శేఖరు ఇట్రా. శేఖరు ఎటు పోతున్నావు? ఎట్లేదంటే ఈ ఆఫీస్ దాకా పోయేది కొద్దిగా పని ఉందాడా. ఏమైంది శేఖర్, ఇట్లా ఉన్నావు నారాజుగా? ఏం లేదా అంటే నా మూడంతా ఇలా చిరాగ్గా ఉంది, అంత మంచిగా. అయ్యో శేఖర్, మరి దవాఖానలకు ఇక డాక్టర్ చూసుకుంటే ఏమావు? దేనికా ఆంటీ? అదే పొద్దుగాల కింద పడ్డవాట కదా. ఆంటీ ఆ విషయం నీకు కూడా తెలిసిందా? ఒక నాకేనా, ఊరంతా తెలిసింది. పొద్దున బీడీల కంపెనీలకు పోతే రాజవ్వగా మల్లవ్వ కూడా శేఖర్ పడ్డాడట కదా అన్నారు, దెబ్బలు తాకినాయట బాగా, అందుకే అడుగుతాను పిలిచి. అంటే ఊరంతా తెలిసింది. ఇక ఇలా నాకు ఆచారం మంచి లేదంట. పొద్దుగల ఓల ముఖం చూసిందో ఏందో. అయ్యో పెద్దమ్మ, సంచి లేదా? బేసం తట్టలు తెస్తున్నావు బియ్యం. మరి సంచులు లేవు బిడ్డ. ఆటత్తలేవు పెద్దవా, బియ్యం ఎత్తుకొని పోతే. ఏం చెప్తాం బిడ్డ, సాతగాకున్నా కానీ తెచ్చుకోకపోతే కడుపెట్ట నిండుతుంది బిడ్డ. సరే పెద్దవా, ఇంటి దాకా ఎత్తుకుంటే టీవీగా. అద్దు బిడ్డ,
ఇటు పెద్దవా ఏం కాదు. అద్దద్దు అద్దు బిడ్డ, నువ్వు బియ్యం బార పోతే మా నోట మట్టి కొట్టినట్టు అవుతుంది. అరే నేనెందుకు వారవతా పెద్దవా? పొద్దుగాల కింద పడ్డ నా బియ్యమాన్ని వారవతే నేను ఏం తినడు. నేను కింద పడ్డా నీకు చెప్పిన పెద్దవా? నాకు చెప్పుడేంటి, బియ్యం కాడికి పోతే అందరు అనుకున్నారు, డీలర్ కూడా నాకు చెప్పిండు. చిని నా జీవితం పొద్దుగాల ఓల ముఖం చూసిందో ఏందో అంత ఇట్లా జరుగుతుందంట. శేఖర్ అన్న పొద్దున్న తాగింది దిగిందా? మళ్ళీ వచ్చినావు? ఓలానా నీతోని నేను పొద్దున కళ్ళు తాగినాని. అసలే పొద్దుగాల నుంచి నాకు మూడు మంచిగా లేదు. పొద్దుగాల ఓల ముఖం చూసిందో ఏమో. ఓలానండి పొద్దుగాల తాగి పడ్డావట. ఇదివరకు దాకా మనవర అందరూ అదే అంటుండ్రు. ఇప్పుడే పోయినరు, కొంచెం ముందస్తే అందరు కలుసు. మా కాళ్ళు కూడా అయిపోయింది, మేము కూడా పోతున్నాం. ఏంది కళ్ళు తాగి పడ్డానా? నేను ఏం జరగద్దు అనుకున్నా అదే జరిగింది. నా ఇజ్జత్ మొత్తం పోయింది. కళ్ళు అన్నాడు 100 రూపాయలు పోయి అటే పోతుండేది. ఏరా శేఖర్గా వీడేం చేస్తున్నావు ఒంటరిగా కూర్చొని? అంత మంచిదేనా? శేఖర్గా అంత మంచిదేనా అని ఎందుకంత వెటకారంగా అడుగుతున్నావు? ఇందులో వెటకారం ఏముందిరా? ఇంట్లో వెటకారం ఏముందా? అవును నేను కింద పడ్డా. ఈ లోకంలో ఎవరు వల్లేరా? నువ్వెప్పుడు వల్లేవా? చూసినందుకు దామన్న బిడ్డకు చిప్స్ కూడా కొనిచ్చిన. అయినా అందరికి తెలిసింది. గ్రామ పంచాయతీ కాడ, బిడిల కంపెనీ కాడ, రేషన్ బియ్యం కాడ, మండువ కింద. ఇక ఊళ్ళో ఏ విషయం లేనట్టు అందరు దీని గురించే మాట్లాడుకుంటారు. ఇంత జరిగిందా? నువ్వు కింద పడ్డావా? పడ్డా. డబ్బులకు చెప్పకాని దాంబిడ్డకు చిప్స్ కూడా కొనిచ్చిన. అయినా ఈ విషయం ఊరంతా తెలిసిందా? తెలిసింది. కదా ఊళ్ళో తలెత్తుకొని తిరగలేకపోతున్నా నేను. అవమానం నీకు కాదురా, నాకు. నీకా? ఎందుకు? ఎందుకేందిరా? ఇంత పెద్ద విషయం జరిగినా నాకు తెలియకుండా పోయింది. 1 గంట సేపు జగిత్యాల పోయేస్తున్నంత మాత్రాన విషయం నాకు తెలియకుండా పోయింది. ఈ అవమానం నేను భరించలేకపోతున్నా. అంటే నీకు ఈ విషయం తెలియదా? నువ్వు చెప్పదాకా నాకు తెలియదు. అంటే ఈ విషయం నేనే లీక్ చేసినా? అవునరా, నువ్వు చెప్పదాకా ఈ విషయం నాకు తెలియనే తెలియదు. చిన్న బతికేడా లాస్ట్కు నా విషయం నేనే చెప్పుకున్నానా? నేను పొద్దుగాల కింద పడ్డా. పాపం శేఖర్ గారు ఎంత మంచోడు ఉండి కింద వాడి తలకాయ వలిగి పిసలేసినట్టు ఉంది. అందుకే పిసోన్ లెక్క ఎగురుకుంటూ పోతా అండి. కొందరు జీవితాలు గంతి. సర్పంచ్ మల్లన్న ఓవర్ యాక్షన్ చేయకరా. అరే శేఖర్గా, ఈ మదగాడు మల్లన్న అన్నప్పుడు నీకు జిందాబాద్ అనత్తలేదా? ఆడు నా శత్రువు. ఆడంటే నేనెందుకంట? నేను ఫస్ట్ అంట ఆ అనుమానం. సర్పంచ్ మల్లన్న. అరే మధు, నువ్వు చేయరా. ఆడనేది నేనెందుకంట? నేనన్నా. అరే నీ ఇద్దరు అనకూరి, మా వాడు అంటాడు, మీరు చేయను. సర్పంచ్ మల్లన్న. ఏమైందిరా? ఇద్దరు సప్పుడు చేస్తలే. దాంతోటి కలిసి నేనెందుకంట? నేనన్నా. నాది సేమ్ ఫీలింగ్. సరే మీరు ఇద్దరు అనకూరి, నేను పోయి కూకుంటా. నువ్వు చెత్రి పట్టు. నా పేరు మల్లన్న, మన ఊరికి నేనే పెద్ద అన్న. ఏమంటావురా? ఇప్పుడు చెప్పురా మీ పంచాయతీ. మల్లన్న, శేఖర్ గానికి నాకు ఏడాది నుంచి పడతలేదు. ఆ విషయం నీకు తెలిసే గానీ. ఎప్పుడు తెలుసురా? నువ్వు ఇప్పుడే చెప్పబడుతుంది. ఏమంటావురా? నీకు తెలియకపోతే ఏంది, ఊరందరికీ తెలుసు. ఏందిరా ఊర్లో అందరికీ తెలుసా? నువ్వు వెళ్ళే మనిషివేనా, పైగా సర్పంచ్వి. నీకు తెలియదు ఎవరికి తెలుస్తుంది? అది వాస్తవమే. నువ్వైతే చెత్తి నాకు పట్టు, నీకు కాదు. నిజమే కదారా? నాకు తెలియదు ఊళ్ళో ఎట్లా తెలుస్తుంది? ఊరంతా తెలిసాడు సటింపేయమంటావు ఏంది? ఇప్పుడు విషయం ఊరంతా తెలుసా లేదా కాదు. అరే ఏందిరా మరి చెప్పు. ఈడు శేఖర్ గాడు నన్ను ఏం చేయలేక నా బండి మీద ఉంచిండు. అరే శేఖర్, నేను బండి మీద ఉంచినావు నువ్వు? అరే మల్లన్న, నువ్వు కూడా గట్లంటావేందే? నాకు పని చేసుకోవడానికే తీరుతలేదు. ఇంకా మీద పగ విచ్చుకోవడానికి టైం ఉందా నా దగ్గర? ఈయన బండి మీద ఉంచే బదులు నా ముఖం మీద ఉంచుకుంది నయ్యం. పని చేయి. మల్లన్న ఈడు అవద్దని చెప్తుండు. వీనికి నా ముఖం మీద ఉంచే ధైర్యం లేక నా బండి మీద ఉంచిండు. నిజమే నారా? ఇక అంత గట్టిగా చెప్తున్నానంటే నిజమే ఉంటది, ఉంచే ఉంటావు. మల్లన్న ఈడు అట్టిగా కాదే, పానేసుకొని మరీ ఉంచిండు. చూసినావా మల్లన్న? నాకు పాన్ వేసుకునే అలవాటే లేదు, ఇంకా పాన్ వేసుకొని ఉంచినట్టుండే. సరే శేఖర్, ఆకేసుకొని మరి ఉంచినావా? ఎక్కడ పడితే అక్కడ ఉంచవద్దు. అట్లా మన ఊరిని శుభ్రంగా ఉంచుకోవాలి. అరే లక్ష్మణ్,
నేను కల్పన ఎంత ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా. తెలుసు, అయినా నా ఒక్కనికేందిరా, ఇటు మీ ఇంట్లో అటు వాళ్ళ ఇంట్లో తప్ప ఊరందరికీ తెలుసురా కదా. అంతలా ప్రేమించే కల్పన నన్ను చూసి అసహించుకొని వెళ్ళిపోవాలి. అంటే కల్పనను ప్రేమించే అర్హత నీకు లేదా? ఎందుకు లేదురా, కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయి. అందం ఉంది, చదువు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బలం ఉంది, బంధుత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కావాల్సింది ఒకటి మాత్రం లేదురా. ఏంది అసలు ముఖ్యమైనది ఒకటి మాత్రం లేదా? చీచి, నా దగ్గుతుందని డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి పోయినా. మధు అది చూడరా. నువ్వు వారం రోజుల నుంచి కనబడకపోతే నువ్వు శేఖర్ గారితో తిరుగుతావు. ఏ రోజు తిరుగుతలేదు, ఈ ఎల్నే బండి ఎక్కింది. ఈ గుడికాడికి పోతున్నా అంటే దించేస్తారా అని చెప్పిన. నిన్న నమ్మాలా? గుడికి వెళ్తే చేతిలో కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తీలు అన్నీ ఉంటాయి. కనీసం కొబ్బరికాయ అని ఉంటుంది. అవి ఏవమ్మా? నన్నే అనుమానిస్తున్నావా? అంటే గుడికాడ దుకాణాలు ఉన్నాయా, అక్కడ కొనుక్కోరాదా? అయినా నా ముందు శేఖర్ గారిని బండి ఎక్కిపోవడానికి నీకు ఎంత ధైర్యం? దీనికి ధైర్యం ఎందుకు? మేము ముంగడికెళ్ళ రోడ్డు ఉంది కాబట్టి పోతున్నాం. వెనకైతే రోడ్ లేదు కదా. పాయింటే కదా. నువ్వు నోరు మీద. అయినా నాకు తెలియకుండా ఈ శేఖర్ గారిని కూడా లవ్ చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నన్నే అనుమానిస్తున్నావా? అయినా శేఖర్ను లవ్ చేసడానికి నాకు ఏమైనా మెంటలా? అరే లక్ష్మి ఎట్రా ఒకసారి. అరే నన్ను లవ్ చేయాలంటే మెంటల్ ఉండాలారా? నువ్వు అడుగుతున్నవాటి ఒక విషయం చెప్తా. నీకు మెంటల్ ఉన్నా ఎవరు లవ్ చేయరు. ఇప్పుడు నేను కాదంటే నిన్నెవడు లవ్ చేయడు, పెళ్లి కూడా చేసుకోడు. అబ్బో, ఊళ్ళున్నది ఒక్కొనివే మొగనివి. నేను చీటీకేస్తే 10 మంది క్యూలో నిల్చుంటారు. నేను కూడా నిల్చుంటా. నువ్వే నిల్చుంటావు లక్ష్మణు, నేను కూడా నిల్చుంటా. నీకు అంతుందా? నీకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నా. ఈ లోపల ఈ శేఖర్ గారితో డైలాగ్ చెప్పి చూద్దాం. వారమా? వారం ఎందుకు టైం పోక్క? నువ్వాను ఇప్పుడు అర క్షణంలో ఆలోచించకుండా ఐ లవ్ చెప్తాను. చూసినావా, అది కల్పన అంటే. నీ మనసులో ఉండేది ఒకడే, అది నువ్వే. నీ ఫ్రెండ్ నీకు అసలుదే లేదన్నాడు, అది నిజమే. ఏంది నీకు అసలే లేదా? ఏరా మధు, బెడ్ క్యాన్సర్ అంటివి 3 నెలల్లో పోతా అంటివి. 3 నెలలు దాటే 15 రోజులు ఎక్కువ అవుతుంది. నేను అదే ఆలోచిస్తున్నా. డాక్టర్ ఏమో 3 నెలలే అన్నాడు, ఇప్పుడేమో 3 నెలలు అయిపోయి 15 రోజులు అయిపోయింది. అరే మధు, నీకు నిజంగా రోగం ఉందా రా? నాకు అదే డౌట్ వస్తుందిరా. దగ్గు కూడా ఎప్పుడో మగ్గింది. జీవితంలో ఒక్క అమ్మాయి పడదనుకునే టైంలో నువ్వు రెచ్చగొట్టి కల్పనను నాకు పడగొట్టేటట్టు చేసి రేపు తన మనసులో మాట నాకు చెప్తుందట. చెప్పు తినరా, మాకెందుకు చెప్తున్నావు? మీరిద్దరు రావాలి. కల్పన నాకు ఐలైక్ చెప్పేటప్పుడు మీ ఇద్దరు చూడాలి. అదిరా అస్సలు అయిన కిక్కు. లోపల ఇంత పెద్ద సాడిస్ట్ ఉన్నాడా రా? మరి ఏందిరా, ఇడు చిన్నప్పటి నుంచి మధుగాడు నీకు ఎవతి పడది అని చెప్పి నన్ను ఎగతాలు చేస్తోర్రా. ఇప్పుడు ఆన్లవరే పడ్డది నాకు. పోతున్నారా? అరే మర్చిపోవద్దు, రేపు మన బడి దగ్గర 12 గంటలకి మీరిద్దరు తప్పకుండా రావాలి. మర్చిపోకురా రే. కల్పన కల్పన ఏంది గంధ గట్టి వరినావు? నేను కాదు వర్రింది, గజ్జు మన్నది నా పానం. ఊళ్ళో మరి ఇక్కడ ఏంది మళ్ళీ వచ్చినావు? నువ్వు నన్ను అవమానించి అవలగాల ముందే తనరాని మాటలు అన్నావు. అవులగాళ్ళు ఎవరు? ఇంకోళ్ళు నువ్వు నేనే రా. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు కానీ ఈ డాక్టర్ చెప్తాడు, నువ్వు విను. ఏంది గీనేనా డాక్టరా? డ్రామా ఆర్టిస్ట్ లెక్క ఉన్నాడు. ఏంటిది, నేను నీకు డ్రామా ఆర్టిస్ట్లకు కనబడుతున్నానా? ఐఎమ్ డాక్టర్ మల్లేశం, MBBS, FRCS, గోల్డ్ మెడలిస్ట్, లండన్. మరే ఏమనుకున్నావు? నువ్వు డాక్టర్ అయితే అందరి దగ్గర ఉండేది నీ దగ్గర ఎందుకు లేదు? ఏంటది? గదే ఇట్లా చెవులో పెట్టుకొని గిట్లా గిట్లా చూస్తాడు చూడు, గదే. కల్పన చదువుది అని ముఖం చూసా ఎట్లుందో? ఓహో అదా, స్టెథోస్కోపా? బయటకు వెళ్ళినప్పుడల్లా మెడల్ వేసుకొని తిరిగి ఇంకా మనకు దసరా వారం రోజులే ఉంది. మనకు బాంబులకు బట్టలకు పైసలు ఉన్నట్టే కదా. అరే బాంబులు లేవు, బట్టలు లేవు,
మా అయ్యను పైసలు అడిగితే 4 దొబ్బులు దొబ్బి పంపించిండు. అంటే ఈ దసరాకు మనకు బట్టల బాంబులు లేనట్టే నారాయిగా. ఏరా శేఖర్ గాడు మామూలోడు కాదు, ఆడు పైసలు తెస్తాడు, ఆడు తురుముగాడు, ఇంకేదేదో అంటివి. ఇప్పుడు ఏమైందిరా? అరే ఈ కరోనా వైరస్ రాకుంటే మన పనులు మనకు ఉండేటి. ఈ కరువు వచ్చేదే కాదురా అసలు. అవునరా, మన పని మనకుండు, చేతి నిండా పైసలుండు, చేసినంత ఎంజాయ్ చేద్దాం. అయ్యే వాళ్ళని అడిగే బాధ ఉండకపోవురా. అరే వాడిని మంచిగా అడిగితే ఇయ్యలేడు, లాక్కునుడేవాడిని. అరే లాక్కోవడానికి ఆడేమన్నా చిన్న పోరాడారా? కిడ్నాప్ చేద్దాం రా. ఏంది కిడ్నాప్ చేస్తావా? వాడు చూడ్డానికే బక్క ఉన్నాడు, పక్కోనికి బలం ఎక్కువ ఉంటది. ఆడు మన ముగ్గురిని మలిసి పొయ్యిలో గుచ్చుతాడు. ఏ అన్ని కాదు మరి అలా కోడల్ని ఆ పాపనా? ఆ పాపనే కిడ్నాప్ చేద్దాం, 10,000 అడుగుదాం. ఆడు భయంతో ఇస్తాడు మనకు. ఎట్లా దసరా అని చెప్పి మనం మనిషికి 2,000 వేసుకున్నాం. ఇప్పుడు ఆయన దగ్గర 10,000 తీసుకుంటే మనిషికి 5,000 వస్తాయి. మనకు దసరాకు బట్టలకు బాంబులు కూడా వస్తాయి. తర్వాత మనం దసరా ధూమ్ ధామ్ చేసుకుందాం. దించురా. శేఖర్ అంకుల్ నన్ను ఎందుకు గట్టేసిండ్రు? అరే శేఖర్ నేను గుర్తు పట్టిందిరా. నిన్ను కూడా లక్ష్మణ్ అంకుల్. అవును, మా ముఖాలకు మాస్క్ ఉంది కదా, నువ్వు ఎట్లా గుర్తుపట్టినావు? నేను మీ వాయిస్ తో గుర్తుపట్టినా. ఏంది మాటతో గుర్తుపట్టినావా? ఆ మాటతోటి నేను ఒక్కసారి వింటే అలని మర్చిపోను. అరే గుర్తుపట్టింది కదరా, మాస్క్ లేనికి ఇంకా ముఖానికి తీసేరి. పాప నువ్వు సాయంత్రం దాకా సప్లెంట్ ఉంటే నేను మీ ఇంటికి పంపిస్తాను. అనుకున్న దాన్ని తీసుకొచ్చిండు, ఇప్పుడే కొంటే నాకు మంచిగా పట్టది. వీడు ఆడుకో మరి. ఒకదాన్ని ఎట్లా ఆడుకోవాలి? ఏ మాట చెప్పు, ఇక్కడ ఆడుకుందాం. మీరు గెలిస్తే నేను సప్పుడే కొంటా, అని నేను గెలిస్తే మీరు అందరు నాకు చిప్స్ కనుక రావాలి. సరే డన్. అరే నువ్వు కట్లిపురా. ఏమైందిరా ఆగినావు? ఆడమంటే దమ్మత్తుంది. ఏమైంది ఆగినావు మళ్ళా? అరే ఆగురా, ఇక్కడ ఆటోటానికి వెళ్తుంది ఎంత దమ్మత్తుందని. ఆడుతున్నావు. శేఖర్ గారి చరిత్ర ఆట ఓడిపోడు. ఏం తక్కువ లేదు. అరే ఈ బొత్త ఏబట్టి ఓడిపోయారా, లేకపోతే గెలుతుంటి. ఎలకకి ఎందుకు వచ్చినవే అంటే పిల్లి మీసం అడ్డ వేసింది అన్నమాట నీలాంటిది వెనకటికి. అంకుల్ అంకుల్ నేను గెలిచిన గారా, మీరు పోయి నాకు చిప్స్ కనుక రాపోండి. ఇంకేదో రోడ్ పోయినావుగా, ఊళ్ళో పోయి చిప్స్ కొని కరాపు. అరే నా కాలు పోయినాయిరా, నాకు గుంజుతున్నాయి, బాగా నొస్తున్నాయి రా. కాదురా నువ్వు పోరా, నువ్వు పోయి తీసుకురాపు అని కాలు గుంజుతున్నాడు. ఓకే చెప్తా. ఈడేంద్రా ఇట్లా అన్నాడు? అరే అట్లా కదా, ఇంటికి నీళ్ళు పోతలేస్తారా? అరే గట్లా పోతే నేను ఆరా లేచేది ఇదే. అన్నా క్షమించన్నా, తప్పైందన్నా. నా ఈ ఎదువల మాటిని నా బుద్ధి గడ్డి తిని మీ కోడల్ని కిడ్నాప్ చేసినామన్నా. నన్ను ఒక్కసారికి విడిచిపెట్టన్నా, నన్ను ఒక్కరిని విడిచిపెట్టన్నా ప్లీజ్ అన్న. ఇంకోసారి ఎదువల సోపు పట్టి తప్పే అన్నా, నన్ను విడిచిపెట్టాను. నీ కాలు మొక్కుతాన్నా, నీ కాలు పట్టుకుంటానే. నువ్వా? నేను ఇంకా నిజంగా మలేష్ గాడే అనుకుంటా. అంటే నువ్వు మమ్మల్ని ఇరికిచ్చి నువ్వు మంచిగా సేఫ్ అయిదాం అనుకుంటున్నావా రా? ఏ మాట ఆడదాము? ఇంతకుముందు ఆడిన ఆట వస్తే మాత్రం అసలు వద్దు, నా వల్ల కాదు. అంకుల్ మనం స్కూల్ ఆట ఆడదాం, నేను టీచరు, మీరు అందరు స్టూడెంట్స్. స్కూల్ ఆట? సరే ఆడదాం. అంకుల్ మరి నాది ఒక పందెం. పందెమా? ఏం పందెం? మీరు గెలిస్తే నేను సప్పుడేకుంటా, మరి నేను గెలిస్తే నేను ఇంటికి పోగా మీరు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. అరే మనం డిగ్రీ చేసినాము, పాప 5వ తరగతి చదివింది, మన మీద గెలుస్తుందా? సరే పాప ఆడదాం.
అరే శేఖర్, అరేయా మరి నేను టీచర్. ఓ మీరు టీచర్ కదా, సరే మేడం చెప్పండి. లేచి రెండెక్కం చదువు. రెండెక్క మేడం. మేడం చెప్తున్నా రెండెక్కం. రెండెక్కం 2 2 2 4 2 3 6 2 4 8 2 5 మేడం 2 5 20. ఇంత వయసు వచ్చినా రెండెక్కం కూడా రాదా? పోయి 100 గుంజిల్ది. సరే మేడం. మధు నువ్వు పోయి లెక్క పెట్టుకో. సరే మేడం. తీయు. చెప్తున్నా మేడం. తీయు. 1 2 3 4 5 6. అరే ఎంత అయినాయిరా? 50 అయినాయి. కాళ్ళు గుంజుతున్నాయిరా. అరే ఇంకో 50 కలిపి 100 చెప్పరా? లేదు లేదు, లెక్క లెక్కేసి లేదురా, చెప్పులు బీరు తాగిస్తారా? ఏమద్దు, మొన్న తాగిస్తా అని చెప్పి ఒక గ్లాస్ నువ్వే ఎక్కువ తాగినావు. ఏమవుతారు తీ తీ మొత్తం తీసుకునే తీ. వచ్చినా తీసుకునే తీ. 75 76 అంగురా. అరే నా వల్ల కాదు, నేను తీయలేదు. అచ్చి శేఖర్ ఊసో. నా వల్ల కాదు, నా కాళ్ళు గుంజుతున్నాయి. మీరిద్దరు పోయి లేవర్ తీసుకురండి. మధు నువ్వు నిల్చో. సరే మేడం. మేడం చెప్పండి. ఆలు రౌతి దాకా చదువు నువ్వు. నేను ఆలు రౌతి దాకా చదవన్నా? నేను పొద్దున న్యూస్ పేపర్ చదవందే, వేడి వేడి ఛాయ్ కూడా రాదా తెలుసా? ముందు చదువు, తర్వాత చెప్పావు కానీ. ఈ ఈ ఉ ఊ రు రు లుల్లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా కా కా గా. మేడం అత్తలేవు. పోయి చెవులు పట్టుకొని అంగు. సరే మేడం అంగుతా. చెవులు పట్టుకునే కదా అంగుడు. మేడం గట్లా పట్టుకుంటుడు, కిందికెళ్ళి పట్టుకోలేదా చెవులు? శేఖర్ మధు సోలిడ్స్ పెడితే నాకు చెప్పు. సరే మేడం. లక్ష్మణ్ నిల్చో. వీళ్ళిద్దరి పని అయిపోయింది, నేను మెల్లగా తప్పించుకుంటా. మేడం నాకు అర్జెంట్. ఈ డ్రామాలు నా దగ్గర వద్దు, చక్కగా నిల్చో. ఆపిల్ స్పెల్లింగ్ చెప్పు. APPLE ఆపిల్ చెప్పు. అరే కాళ్ళు నొత్తున్నాయి, చెవులు ఇడిచి పెడతా. రవాణి నాటకాలు నా దగ్గర వేయద్దు. నన్ను ఒక్కటి కూడా తక్కువ కాకుండా లెక్క పెట్టినావు, నేనెందుకు ఊపుకుంటా? అంగు పట్టుకో, చెవులు పట్టుకో. ఏరోప్లేన్ స్పెల్లింగ్ చెప్పు. ఏరోప్లేనా? అమ్మో, ఆపిల్ అంటే చిన్నగా ఉంటుంది, దాని స్పెల్లింగ్ చెప్పిన. ఏరోప్లేన్ అంటే ఇంత పెద్దగా ఉంటుంది, అంత పెద్ద స్పెల్లింగ్ నాకు రాదు మేడం. చక్కగా చెప్పు. మేడం నిజం చెప్పాలంటే నాకు స్పెల్లింగ్ రాదు మేడం. అయితే ఇది చుట్టూ మొత్తం 100 కప్పు గంతులు చేయి. ఒకటి రెండు బాబు. అరే మన వల్ల కాదురా, మనం ఓడిపోయిందని ఒప్పుకుందాం రా. అంతేరా. అరే అలా మామ దగ్గర మనం 10,000 లాగుతాం కదా, అల్లకెళ్ళి ఒక 1000 ఇద్దాం. మంచి పని చెప్పినావు, మనకి ఇంకా 9,000 మిగులుతాయి రా. కరెక్ట్ రా. అవునరా, అప్పుడు మనం సరి 3,000 తీసుకుందాం, మనకి 3,000 వస్తాయి. అప్పుడు ఏళ్ళు ఉండదు. అరే ఖర్చు అడ్డం పెట్టుకొని మాట్లాడు, లేకపోతే మన మాట అర్థమవుతుంది అంతే. అరే ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆహాహా అని ఒకసారి గట్టిగా నవ్వురా. ఎందుకురా? ఎందుకంటే అట్లా నవ్వుతూనే మన కిడ్నాపర్స్ అని అర్థమవుతుంది. హలో ఏరా
దయం పట్టిందారా గట్ల నవ్వుతున్నావు? కిడ్నాపర్లో మీ కిడ్నాపర్లో గిట్లా నవ్వుతాం. ఏడిసావులే, చెప్పు ఏం సంగతి? మీ కోడల్ని కిడ్నాప్ చేసింది మేమే. అయితే అరే ఆడైతే అంటుండ్రా అందుకు 10,000 అడుగు, 10,000 ఇచ్చి అది కూడా తీసుకపోమని చెప్పు. అయ్యో 10,000 ఇచ్చి మీ కోడల్ని తీసుకోపో. అరే శేఖర్గా జోకి ఎగురా. అరే మల్లిగారు నన్ను గుర్తుపట్టినరా? నేను శేఖర్ నని నువ్వు ఎట్లా గుర్తుపట్టినావు? అరే పిసోడా, నీ నెంబర్ నుంచి ఎత్తే నేను గుర్తుపట్టనారా? మాత్రం తెలియదారా? సరే కానీ మాకు 10,000 ఇచ్చి మీ కోడల్ని తీసుకోపో. ఏ మీరే నాకు 5,000 ఇచ్చి మా కోడల్ని తీసుకొచ్చి మంచిగా అప్ప చెప్పుర్రి. ఏంది జోకి ఎత్తున్నావా? ఇంకో మీకు నేను ఒక వీడియో పంపిస్తున్నా, అది చూసినాక ఎవ్వరు జోకు ఎత్తుర్రో అప్పుడు చెప్పుర్రు. అరే మనకు మల్లిగడ ఏదో వీడియో పంపిస్తా అన్నారా? ఏం వీడియో వచ్చిందా? చూద్దాం. వచ్చిందిరా, చూడు ఓపెన్ చేయి. అరే ఈ వీడియో ఎప్పుడు తీసిండ్రా? ఏమోరా నాకేం తెలుసు ఎప్పుడు తీసిండు. అరే మనం షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నాం గారా, కెమెరామెన్ గా ఆయన పెట్టుకుందాం, ఇటు మంచిగా తీస్తుండు. వాగురా. అరే ఆయనకి ఫోన్ చేయి. హలో మల్లేష్ అన్న, ఈ వీడియో ఎప్పుడు తీసినావే నువ్వు? నీకెందుకురా? కోడలు పైసలు అర్ధగంట నా దగ్గర ఉండాలి, లేకుంటే ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఉంటుంది. అర్థమైందా? అర్థం కాక చేస్తుందా? అరే ఆడు పాపని తీసుకొని 5,000 తీసుకొని అర్ధ గంటలో రమ్మంటుండ్రా. అర్ధ గంటలో 5,000 తెమ్మంటున్నా? అర్ధ గంటలో 5,000 ఎడికెళ్ళి వస్తాయిరా? మన దగ్గర మనిషికి 2,000 ఉన్నాయి గారా, 5,000 వానికి ఇచ్చేద్దాం. అంతే అంటావా? ఏమంటావురా? మల్లేష్ అన్న ఓకే అన్న, మరి ఏడికి రమ్మంటావు? మీ మామ దగ్గరికి పోదాంపా. మన వెయ్యా ఎక్కడి? ఆ పందెం మర్చిపోయిండ్రా, నాకు 1,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు నీకు 1,000 రూపాయలు, మీ మామకు 5,000, ఈయనకి మా దగ్గర 7 ఉన్నాయి. అరే మనము మనిషికి 2,000 వేసుకున్నాం గారా, అన్ని కలిపితే 6,000 అవుతాయి. అందులోకి ఒక 1,000 రూపాయలు పాపకి ఇద్దాము, ఇంకా 5,000 ఇలా మామకి ఇద్దాము. ఆడికాడికి లెక్క క్లోజ్ అవుతుంది. మనకేముంటాయిరా? మనకారా మనకు 0 బొట్లు ఉంటాయి. అంతే ఉన్నా చాలా యారా మనకి. పట్టుకోరా పాపని. ముందు పైసలు. అరే పైసలు అటీరా. ఇంకెంతసేపు లెక్క పెడతావు? పైసలు కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోవద్దా? ఏమో బాకి ఇచ్చిన పైసలు లెక్క పెట్టినట్లు లెక్క పెడుతున్నావు. పైసలు కాడ కరెక్ట్ ఉంటా, 10 రూపాయలు కమ్మ ఉన్నా నొప్పుకోను. సంపాదించిన పైసలు లెక్క పెట్టినట్లు లెక్క పెడుతుండు చూడు. ఓకే మొత్తం ఉన్నాయి, కోడలు పంపి. అన్నా మల్లేష్ అన్న, ఏందిరా? ఒక 100 రూపాయలు ఇవ్వవానే. ఎందుకురా? దసరాకు పిల్లి బాంబుల పొడ కొనుక్కుంటా. ఇదిరా కళ్ళ. మరి ఏమనుకున్నావు? నేను చెప్తే ఎట్లుంటది అనుకున్నావు కళ్ళు? అరే శేఖర్ జల్ది కానీరా, మా అల్లుడు అష్టాలకు మొత్తం అన్ని కంప్లీట్ అయి ఉండాలి, రెడీ అయి ఉండాలి. తొందరగా మళ్ళన్న చేస్తున్నాగానే ఎగిరితే పడితే అవుతుందా? నాటుకోడి బూరు వీకుడు పెగ్గుదైనా తీసి కాదు, చేస్తున్నా అవుతుంది. ఆగు చేస్తా, తొందరగా చేస్తాను. సరే జల్ది కానీ. మామ నీకు బుద్ధి ఉంది ఇప్పుడు గీడ ముప్పి చెప్తావు. ఏమైందిరా? అది కాదే మామ, ఆ గంగాధరిది మన పక్క పొన్ననే పొలం. అసలు ఆయన ముక్కు బాగా షార్ప్, ఇంతంత వాసన వచ్చినా ఆ వాసన పట్టుకొని ఉరికేస్తాడు. నీకు తెలుసా ఆ విషయం? ఏం చెప్తుర్రు గీడ? రానే వచ్చిండు. నీకు 100 ఏండ్లే, ఇప్పుడే మావా నేను నీ గురించి అనుకుంటున్నావు వచ్చినావు. నాకు 100 ఏళ్ళు కాదు 40. అది కాదే, నీ గురించి అనుకుంటున్నావు, అంతలోనే నువ్వు వచ్చినావు, గందుకి అంటు. సరే ఉల్లిగడ్డలు అవి అన్ని రెడీ చేస్తుర్రు, ఏంటి సంగతి? ఏం లేదు, మా అల్లుడు దుబాయ్ నుంచి వచ్చింది కదా, అందుకే చిన్న పార్టీ ఏర్పాటు చేస్తున్నా. అరే శేఖర్ ఏడదాకా వచ్చిందిరా, జల్ది కానీ. నేను నటైనా కూర్చున్నానే, నాకేమో 4 చేతులున్నా అవుతుంది కదా, ఆగు కొద్దిగా. అవును మామ, ఇప్పుడు మనం షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మామ ఫస్ట్ ల్యాండ్ చూడు, ల్యాండ్ చూసినాక చేద్దాం. ల్యాండ్ సంగతి నాకెట్స్ పెట్టుర్రి, చుట్టుపక్కల గ్రామాలల్లో నెంబర్ 1 రియల్ ఎస్టేట్ దందా నాది. 10 ఎకరాల ల్యాండ్ చూడు, ఖర్చు ఎంత అయినా పర్లేదు నేను చూసుకుంటాను. ఓకే శేఖర్
అన్న ఇదేందే మావా? మనోడే అల్లుడు, నువ్వు ఏదైనా చిన్న జాబ్ ఇస్తే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. ఎప్పుడు చదువుకున్నావే? 10వ తరగతి వరకు చదువుకున్నాను. 10వ తరగతా? వాచ్మెన్ జాబ్ గురించి చేస్తావా మరి? వాచ్మేనా? వాచ్మెనే చేస్తావా? నెలకు 50,000 ఇస్తా. అరే మావా, ఏడున్నావురా? ఇంకా రావు. ఆ శేఖర్ గాడు ఆ రాజుగారిని కాకాబట్టి వాచ్మెన్ జాబ్ కొట్టేసిండు. ఇప్పుడు ఆయనకి నెలకు 50,000 జీతం. నువ్వేమో ఇంకా రాకపోతే జల్దీ రా. ఏడున్నావురా? సరే రా, జల్దీ రా. అరే మావా, ఇగో ఈ నా చిన్నప్పటి ఫ్రెండ్ రా. ఇడు దుబాయ్ పోయి కోట్లు సంపాదించుకొని వచ్చిండు. అరే రాజు, ఇగో ఈడు హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. నువ్వు అన్న ఫ్రెండ్ ఇగో ఈడే. అవునా? నిన్న హైదరాబాద్లో ఎక్కడనో చూసినా నేను. అల్లుడు దుబాయ్లో ఉంటే హైదరాబాద్ ఎట్లుంటాడు? హైదరాబాద్లో నువ్వు వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నావు. మామా దొరక్కుందాం. అరే రాజు, నువ్వు పోకపోతే కొందరు పోయేటోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఆలోచించారు. మరి సాలరీ ఎంత ఇస్తాడు మరి నెలకు? కొత్త కదా, నెలకు ఒక 5 లక్షల దాకా ఇస్తాడు. అరే రాజు, మామని పంపేయలేవురా. నీ పేరు చెప్పుకొని బతుకుతారా? అల్లుడు మావని పంపి నీ పేరు నీ కుటుంబం పేరు చెప్పుకొని బతుకుతాడు. మావని పంపిరా. మావని పంపిరా. నడవది మావన్ని ఏంటి? మీ పంపించుడు. బందే మావోడే పోతాడు. అల్లుడు మావన్నే పంపి. మావని పంపి. సాఫ్ట్వేర్ రా. 10th పాస్ అయ్యింది అంతే. మావాడు మంచిగా పని చేస్తాడు. మావాడు సాఫ్ట్వేర్. 10th పాస్ అయ్యింది అంతే. నా చేతి కింద నీ చేతి. అరే నువ్వు పంపిస్తావు మంచిగా పని సాఫ్ట్వేర్ పంపిస్తావా? 10th తరగతి పాస్ అయిన పేరు నిలబెడతాడు, నీ కుటుంబ పేరు నిలబెడతాడు. అరే నీకు మీ వాడు అంతకన్నా ఎక్కువ నిలబెడతారు రా. అరే మావనే పంపి. మావన్నే మొదగా పంపి. రాజు, నువ్వు ఫోన్ చేయి. ముందు ఓళ్ళు పంపించాలను మనం ఆలోచిద్దాం. ఇది బాగుంది. అల్లుడు నువ్వు ముందు ఫోన్ చేసి మాట్లాడు. తప్పదా? తప్పదిగా. చెప్తున్నావు జల్దీ. హలో సార్, నమస్తే. నమస్తే. ఏరా 3 రోజులకు ఇంటికి పోయి వస్తా అన్నావు, ఇప్పుడు వారం అవుతుంది, ఇంకా వస్తాడు. ఏం సంగతి మరి? సార్ కొంచెం బిజీగా ఉన్నా. ఏం బిజో ఏమో, నా దూలో తిరుగుతుంది ఇక్కడ. కస్టమర్లు నాకు ఫోన్ చేసి చేస్తుర్రు, ఎప్పుడు వస్తావు ఏమో. సార్ చేసి అలసిపోయినా, ఇక నేను రాననుకుంటున్నా. ఏమైందిరా? అరే నువ్వు గిద్ద జల్ది సడన్గా బంద్ చేస్తా అంటే ఇక్కడ నా పరిస్థితి ఏం కావాలి? అయ్యో సార్, మీరేం బాధపడకుర్రి. కావాలంటే నేను వేరే వాళ్ళను అరేంజ్ చేస్తా. ఆ పుణ్యం కట్టుకోరా బాబు. కొత్త మనిషి కదా, కొంచెం అర్థమయ్యేదాకా మీరే దగ్గర చూసుకోరు. సరేరా, సరే నేను చూసుకుంటుంది. అయినా నువ్వు పనిడిచి పెట్టి మరి అక్కడేం చేస్తావు? నేను షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నా. షుగర్ ఫ్యాక్టరీ? ఏరా లేదు, కిరాణా షాప్ పెడతానంత ఈజీ చెప్తున్నావు. మరి మావానికి సాలరీ ఎంత ఇస్తారు? అదా, నువ్వంటే సీనియర్ కాబట్టి 10,000 ఇచ్చిన జీతం. ఇక కొత్తగా వచ్చేటోని కొంచెం పని నేర్పాలిగా, కొంచెం పనిలో తేలుకునేదాకా మరి 5,000 అయితే ఇస్తా అంతే. ఇంకా ఏంది 5 లక్షలా? 5 లక్షలు సరిపోతాయి? 5 లక్షలా? ఒరే 5 లక్షలు కాదురా, 5,000. సార్ ఇంకొక 1 లక్ష కలిపి 6 లక్షలు. అరే నా షాపే 2 లక్షలు విలువ చేస్తుంది. నెలంతా కష్టపడ్డా 6 లక్షలు సంపయ్యా. అసలు 6 లక్షల జీతం ఎక్కడి నుంచి ఇవ్వాలరా? 6 లక్షలు మీకు ఏమైనా ఎక్కువనా సార్? అరే ఇవాళ నువ్వు నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నావు. కళ్ళతోటి ఇదివరకు 2 లక్షల నగదే చూడలేదురా. అసలు 6 లక్షల జీతం ఎక్కడి నుంచి ఇస్తా అనుకుంటున్నావురా? కొంపదీసి నువ్వు ఇట్లా తాగి మాట్లాడతలేదు కదా? సార్ చిన్న పార్టీ చేసుకుంటున్నాం. అది సంగతి, అర్థమైందిలే. సార్ జీతం కాక మావానికి ఏసీ కార్ ఏర్పాటు చేయరు. ఏసీ కారా? అరే ఉన్న ఒక్క ఆటో నీకిచ్చి నేనే డొక్కు బండి మీద తిరుగుతున్నా రోజు. ఇప్పుడు నీకు ఏసీ కార్ ఎక్కడి నుంచి అరేంజ్ చేయాలరా?
ఆ? అరే నీతోటి ఇంకా కొంచెం మాట్లాడింది అనుకో, నేను నిజంగానే కోటీశ్వరుని అనుకొని ఉన్న షాప్ని అమ్ముకొని రోడ్ల మీద ఇంకా అవరగాని లెక్క తిరుగుతా. అరే ఉండు నీకు ఒక దండం ఉండు. ఓకే సార్. రాజు మీ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. రే నిజంగా నువ్వు మాట్లాడింది ఇప్పుడు దుబాయ్ షేక్ తోటేనా? అవును, ఇంకెందుకు డౌట్ వచ్చింది? నువ్వు మాట్లాడింది దుబాయ్ షేక్ అయితే అరబ్బీలో మాట్లాడా కానీ తెలుగులో ఎందుకు మాట్లాడినావు? కరెక్ట్ కదా అల్లుడు. మామా నువ్వు కూడా అంతేనా? షేక్ తెలుగు నేర్పి నేను. ఎందుకు? దేశ భాషలందు తెలుగు లెస్స కదా, అందుకే తెలుగు నేర్పి. మన దేశ భాషలల్లా తెలుగు లెస్స, అరబ్బీ మన దేశ భాష కాదు కదా. కరెక్ట్ కదా అల్లుడు. మామా మా షేక్ దగ్గర పనిచేసిన అందరూ తెలుగు వాళ్ళే, అందుకే తెలుగు నేర్చుకోండు. నమ్మచ్చా? నమ్మకురా, నమ్మకు. నువ్వు కాకుండా ఇంకోళ్ళని పంపిస్తున్నా. అన్న నన్ను పంపే రాదు, నీ పేరు చెప్పుకొని బతుకుతా. అదే దుబాయ్లో లైఫ్ ఎట్లుంటుంది అని అదే మాట్లాడుకుంటున్నా. అరే శేఖర్గా వీళ్ళందరికీ వడ్డీరా. ఏంది అడ్డించేది? ఈడు సాఫ్ట్వేరా, ఈడు దుబాయ్ షేకా. అరే నీకు ఇవాళ ఏమైందిరా? నీకు తాగముందు ఎక్కిందారా? ఎక్కింది, ఇప్పుడు మీకు ఎక్కింది దిగుతుంది. ఈ సాఫ్ట్వేరు చేసే పని ఏంటో తెలుసా? షాప్ కర్ర తిరిగి మ్యాప్ పెట్టుకోండి మీకు వెంటనే డబ్బులు పడతాయి అని చెప్తాడు. ఈయన పని ఇది. ఇంకా ఈ దుబాయ్ షేకు దుబాయ్ అనుకుంటురా, ఉండేది హైదరాబాద్లో. ఆటో వేసుకొని షాప్ కల్లా తిరుక్కుంటూ చిప్స్ పల్లీలు అమ్ముకుంటూ ఇంకేదో ఉండే లేసు, కురుకురే, టమాటా, పల్లిపట్టి, చాక్లెట్లు ఇవే షాప్ కల్లా తిరుక్కుంటూ అమ్ముకుంటాడు. నిజమా అల్లుడు? నిజమే మామ. నేను చేసే పని చెప్తే మీరు నాకు ఆ ఇల్విద్దురా. ఇప్పుడు ఈరోజు ఈ పార్టీ ఉండునా మామ. ఏ పని చేసినా మన బతుకు తెరుకోవచ్చు. ఎవరు ఏ పని చేసినా వాళ్ళని గౌరవిద్దాం మామ, గౌరవిద్దాం మామ. అప్పుడే మనం బాగుపడతాం, మన దేశం బాగుపడుతుంది. అల్లుడు నా కళ్ళు తెరిపించిన ఏంది ఇవాళ మూసుకొని ఉన్నావేంది? అల్లుడు నా కళ్ళు తెరిపించిన ఇక్కడ నుండి నేను అందరినీ గౌరవిస్తా. నేను కూడా. ఏంది శేఖర్ అన్న గిటొచ్చినావు? అది కళ్యాణ్ గాడు ఉన్నాడా అని వచ్చిన. మరి పిలవచ్చు కదా, అయినా ఆయన షాప్ కాడ ఉంటాడు కదా, నువ్వు వెళ్ళాకనే షాప్ కాడ కలవచ్చు కదా. సరే మరి నేను షాప్కి వెళ్ళి కలుస్తావాన్ని. శేఖర్ అన్న ఎప్పుడన్నా ఇంటికత్తే వీలు పలుకుతాం, ఇట్లా నిల్చుండి చూడకు. అయినా నువ్వు యుద్ధానికి ఇక్కడ ఉన్నది పెళ్ళి అని కన్నపిల్ల కాదు, పెళ్ళై మొగడి వచ్చిన అలాక్యా నోర్మై ఫ్రెండ్ గాడి భార్య అని ఊరుకుంటున్నా, మాట్లాడే విధానం తెలుసుకో. నా ఇంటికి వచ్చి నాకే దమ్కి ఇస్తున్నావా? ఆడోళ్ళు ఇంటికి వచ్చుడు నీదే తప్పు, పైగా నన్ను అంటున్నావా? ఏంది వదినా ఇప్పుడు ఎందుకు లొల్లి చెప్తున్నావు? ఏంది నాది లొల్లు అంటున్నావా? ఇద్దరం ఆడోళ్ళు ఉన్న కాడ ఊక గిట్ల అత్తే చూసే జనాలు ఏమనుకుంటారు? ఊకేడా వదినే, ఇయ్యాలనే వచ్చింది కదా, అయినా అన్న ఫ్రెండే కదా. చూడు, మీరేమైనా నేషాలు వేయాలనుకుంటే బయటకు పోయేయుండ్రి, ఇడ నా పరువు తీయకుర్రి. వదిన అనవసరంగా నిందలేయకు, ఇలా ఆలోచించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఉన్నది ఉన్నట్టంటే ఉలికెక్కువ అంటారు. ఏమైందిరా కళ్యాణ్, ఏదో బాధ కొద్దున్నావు? అదేరా చెల్లి జీవితం గిట్లా అయిపోయాయి. పెళ్ళైనాక సంవత్సరం తిరగకుండానే కట్టుకున్నోడు కాట్లే కలిసి దాని జీవితాన్ని కళ్యాణ్ పాలు చేసి. అరే వాడు తాగి బండి చెప్పేసి వచ్చిండు, కానీ ఏ బాబు మెరుగని నా చెల్లి నా బాధ నిందలు భరిస్తుందిరా. సంవత్సరం తిరగకముందే మొగుడు చచ్చిండు నష్టచతకురాలు అని లోకం గద్దల్లా పిక్కు తింటుంది. ఒక అన్నగా నా బాధ నీకు అర్థం కాదు. అరే కళ్యాణ్, కాలం ఎంతటి గాయాన్నైనా మానిపిస్తుందిరా. అరే నా చెల్లి నష్టజాతకురాలు కాదురా, మా ఇంటి దేవతరా. తాను పుట్టాకే మాకు ఈ ఆస్తి పొలం షాపు అన్నీ కలిసి వచ్చినాయిరా. అరే నీకు ముచ్చట చెప్పాలరా, నీకు నచ్చితేనే ఓకే, లేకపోతే దాన్ని ఇక్కడనే వదిలే. చెప్పినాక మన ఫ్రెండ్షిప్ మాత్రం విడిపోవద్దురా. ఏందిరా అది, ముందు చెప్పు. అరే నీకు నచ్చితే మమత నేను పెళ్లి చేసుకుంటారా?
ఏమైందిరా? అందుకే నీకు ముందే చెప్పిర్రా, నీకు నచ్చకుంటే ఇక్కడనే వదిలేయి. నువ్వు చెప్పేది నిజమారా? మా చెల్లిని పెళ్లి చేసుకుంటావారా? అదేరా, నీకు నచ్చితేనే. నచ్చడం ఏంటిరా? దేవుడు కనబడి వరం ఇస్తే ఎవడైనా వద్దంట రారా? అరే, నీ చెల్లె నీకే కాదురా, నాకు కూడా దేవతరా. తనంటే నాకు హై స్కూల్ నుంచి ప్రేమరా. మరి ఎప్పుడు చెప్పలేవేందిరా? చెప్తే నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావని చెప్పలేదురా. ఈ విషయం నేను మమతకే ఎక్కలేదు. సరే కానీ తన పెళ్లి టైంలో నన్ను చెప్తే ఏమవురా? అరే, నా ప్రేమ కంటే మన స్నేహమే గొప్పగా అనిపించిందిరా. మమతకు అలా జరిగినందుకు నీకంటే ఎక్కువ బాధపడుతున్నారా? అరే, నీకెంత కట్నం కావాలో చెప్పురా, నా 10 ఎకరాల పొలం మొత్తం నీకే రాసిద్దా. అరే, కట్నం కోసం మమతను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావారా? నీకెంత ఆస్తుందో నాకు కూడా అంతే ఆస్తుందిరా. నాకెందుకురా నీ కట్నం? అరే, కట్నం వద్దంటున్నావు వదిరా. షాప్లో పార్ట్నర్షిప్ తీసుకో, పైగా షాపు చెల్లె పేరు మీదే ఉందిరా. అరే వద్దురా. నువ్వేం మాట్లాడకురా, మనం ఇద్దరం కలిసి షాప్ నడిపిద్దాం. మమతా సారీ సెంటర్ని 2 సంవత్సరాల మమతా షాపింగ్ మాల్ చేద్దాం. ఏమంటావురా? సరేరా. ఎవరు ఎవరు? అన్నా, వీళ్ళే ఆ దొంగలు నన్ను కొట్టిన బండెత్తుకపోయారు. అవునా? ఈ వెదల వల్లే ఈ రోడ్డు పైన జనాలు నడవడానికి భయపడుతుర్రు. అరే, ఒక్కడే దొరికిండ్రా, అని కొట్టి నా దగ్గర ఉన్నాయని పట్టుకరా. నేను ఒక్కనేనా? నా వెనుక ఏనుగంత మనిషి ఉన్నాడు, కనిపిస్తలేడా? గింత పిరుకొని అల్లుని చేసుకున్నందుకు మీ మామ రేపు తలదించుకోవాల్సి వస్తుంది, అర్థమవుతుందా? అరే, ఇక్కడ ఎవరితో మాట్లాడుతుండ్రా? ఆడు అని సైకిల్ని మనసు అనుకుంటున్నాడు. షీ, దీని అమ్మ నా జీవితం. ఈ దొంగల ముంగట నా ఇజ్జత్ దిత్తున్నావు. ధైర్యం ఉందనంటే ఇక ఎందుకు రా అనుకుంటున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ముందుకురా. అన్నా, అని కొట్టి అని సైకిల్ అని పైసలు గుంజుకొస్తానా? ఏమయ్యా అన్న, కొట్టవు అని భయపడుతున్నావా? లేదురా, నా చెయ్యి ముంగటి కోతలేదు. ఏరా, కట్టె పట్టుకున్నాడు కనిపిస్తలేడా, లేకుంటే యాక్టింగ్ చేస్తున్నావా? నిజంగానే నాకు కోలు కనబడతలేరు. అరే, నీ కోలాన కనబడుతున్నారా ముంగట? లేరానా? రే, బాగా తాగిన అర్రా, కళ్ళ ముంగట చెట్టంత మంచి కనిపిస్తలేర్రా. నువ్వు రిలాక్స్గా అన్నా, వీళ్ళ సంగతి నేను చెప్తా. ఏమైందన్నా, నీకు నువ్వే కొట్టుకుంటున్నావు? నేనెందుకు కొట్టుకుంటురా? నాకేమన్నా దూరం నారా? నా చేయి నన్నే కొడుతుందిరా. అన్నా, ఇప్పుడు చూడు. అన్నా, ఆనుగొట్టమంటే అమ్మొద్దులే కలిసి తొడగొట్టుకుంటున్నావు, కానీ సినిమా హీరో అనుకుంటున్నావా? నీ అవ్వ, ఇంట్లో మా నాన్న, స్కూల్లో టీచరు, చివరికి నా లవర్ కూడా ఇంత తొడపాసం పెట్టలేదు. అన్నా, అని కొట్టు నీతోని కాదే, నీకు ముందే చెప్పిన దొంగతనానికి కొంక కల తాగద్దని. అనికి మందు బాగా ఎక్కినట్టుంది, నువ్వు ట్రై అయ్యి. అన్నా, అని కొట్టు నీతోని కాదు, నేను కొడతా చూడు ఇప్పుడు. ఎందుడికి దొరుకుతుండు? ఇప్పటిదాకేమో బీక్తా అంటే కదరా, ఏం బీక్తున్నావురా? 10 నిమిషాల నుంచి ఏం బీక్తున్నావురా? అన్న, నేను 10 నిమిషాల నుంచి ఇక్కడనే ఉన్నా. 10 నిమిషాల నుంచి ఈయనే ఉన్నావు. ఓ కట్ట తీసుకొని పరిగెత్తుండు పెద్ద పోటుగాలి లెక్క. చెయ్యి, ఎదవ జీతం, ఎదవ జీతం. అరే, నడుచుకుంటా పోతే 10 సెకండ్లు రా, దీనికి 10 నిమిషాల నుంచి పరిగెత్త పడుతుంది. పంది నా కొడక, పంది నా కొడక. అన్న, నేను నిజంగానే పరిగెత్తుతున్నానే. ఏరా, డ్రామాలు చేస్తున్నావు మాతోని? అరే, ఇద్దరం కలిసి అన్ని కొడదాం పారా. ఏం మాట్లాడతాడు నువ్వు? అబ్బా, నీ అవ్వ, నువ్వు ఆని కొడదావని నన్ను కొట్టినావా?
నేనెందుకు నేను కొడతారా? నా చెయ్యే నేను కొట్టింది. సరిపోయారు ఇద్దరు. అరే తాగొద్దంగలారా, మీ చేయబట్టి కొడుతున్నాడు కనిపిస్తలేర్రా. నిజంగానే నాకు కోలు కనబడతలేరే. నా లవర్ మీద కొట్టే ఏరా నీ కోలని కనబడతారా? లేరే. అరే నీ అబ్బా లేరని అటుగా చెప్పచ్చు కదరా. కింద పిసికి మరి చెప్పాలరా. అన్నా నేను విసుకలేదే, నా చెయ్య విసికిందే. అరే నువ్వే విసికి మళ్ళీ నీ చెయ్యటవేంద్రా. అరే గంగారాం, నా లవర్కి ఫోన్ చేసి పని మీద బొంబాయి వెళ్ళని చెప్పురా. ఎందుకే? అరే నువ్వు విసికిన పిసుకుడుకు మళ్ళీ నార్మల్ అవ్వాలంటే 4 రోజులు టైం పడుతుందిరా. ఇట్లా నా లవర్ దగ్గరికి ఏననుకో, అది నా ముఖం మీద చూస్తుంది. అందుకే బొమ్మ వేయనని చెప్పురా. అరే దయ్యాన్ని పంపించి మళ్ళీ కొట్టిపిస్తావారా? అరే నేను ఇలా వేటాడుకుంటే నా పేరే మార్చుకుంటారా? నీకు దమ్ముంటే నా ముంగడికి రా. ఈడేం దయాన్ని వెళ్తుండు. అరే ఎందుకురా గదగన ఊరుతున్నావు? ఆయన నీ ముంగట్నే నిలుస్తున్నాడు గారా. ఈయన పని అయిపోయింది. ఏంది నువ్వు మాట్లాడేది? నా ముంగట్నే ఉన్నాడా? అవునరా. ఎంత దూరం ఉన్నాడు? చేతు పట్టి లాగి కొడితే నీ దౌడ పనులని రాలేంత దూరాన్ని ఉన్నాడు. ఈయన దౌడ పనులు రాడు ఖాయం. అవునా మోహన్ అన్న, ఒకసారి నా దగ్గరికి రా. ఏందిరా వచ్చేది? ఆల్రెడీ కిందిది వనికి రాకుండా పోయింది. ఇప్పుడు వస్తే నిద్ది కూడా వరిగిపోద్దిరా. నీ అవ్వ చిన్న పిల్లని చేసి కొడతారా? అరే గంగారావు, ఆడు దయ్యాన్ని సంకల పెట్టుకొని తిరుగుతుండు. తిరుగుంటే చంపేస్తాడు. పారా పోం పారా జల్ది మనం.